హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోక్షిత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నాకైతే ఇంకా హైదరాబాద్లో మేకప్కి వెళ్ళేది ఉంది. దానికోసం అయితే నేను వెళ్ళాలని దూరం ఎక్కడైనా మేకప్ ఉంది అంటే నాకు నైట్ అసలు నిద్ర పట్టదు. ఎందుకంటే జర్నీ ఉంటుంది, బస్కి ఎక్కడం ఉంటుంది, బస్ టైంకి తొందర వస్తుందా రాదా, టైంకి అందుకోనా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటా. అందుకే సరిగా నిద్ర పట్టదు. ఇంకా ముందే అలారం పెట్టుకుంటా. అలారం కన్నా ముందే లేచి నేనైతే ఇంకా మామయ్య లేపడం ఎందుకని చెప్పేసి స్కూటీ తీసుకొని నేనే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. నా డ్రెస్ ఎలా ఉంది? ఈ డ్రెస్ అయితే ఇలాంటి మోడల్ డ్రెస్ అయితే ట్రై చేయడం ఫస్ట్ టైం. వీ షేప్ నెక్ ఉంది అండ్ ప్యాంట్ కూడా కొంచెం వెరైటీగా ఉంది. కొంచెం ఎట్లా అనిపించింది, బట్ వేసుకున్నా ట్రై చేద్దాం అన్ని రకాలని చెప్పి. బస్ స్టాండ్కి వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఒక్క బస్సు కూడా రాలేదు. ఆ తర్వాత అయితే ఇక డే ఫస్ట్ బస్ అయితే వచ్చింది, అది ఎక్స్ప్రెస్. కానీ పాత బస్సు, అది ఎక్కాలంటే ఇష్టం లేదు, కానీ ఇక తప్పదన్నట్టు ఎక్కేసి బస్ ఎక్కానో లేదు అసలు ఇంకా ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది, వామిటింగ్. నా పక్కన వచ్చిన అమ్మాయికి కూడా బస్సు పడదు పాపం. జెండు ఇస్తే ఆ వాసన కొంచెం ఒక ఆయుధం లాగా అయింది ఫ్రీ టికెట్ బస్ అయితే. ఏమంటారు? నాకైతే అదే అనిపిస్తుంది. మీకు కూడా అంతే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడే కొంచెం తెల్లారింది, ఇంకా అలా జర్నీ స్టార్ట్ అవుతూ ఉంది. పడుకోలేదు అసలు, నిద్ర పట్టలేదు. బస్సులో అయితే మాట్లాడుతూనే ఉన్నాము. మాట్లాడుతూ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. పడుకోవాలంటే మా మాటలు అయితే ఇంకా హైదరాబాద్ వచ్చేసింది. స్టాప్ దగ్గర అయితే దిగాము. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాము. మమ్మల్ని ఒక స్టాప్ దగ్గర దిగమంటే అక్కడే దిగాము. అక్కడికి వచ్చి పికప్ చేసుకుంటాను. టైం అయితే 8:30 అయింది, కానీ ఎండ మాత్రం మామూలుగా లేదండి, మస్తు ఎండ ఉంది బయట. అయితే వచ్చారు, మమ్మల్ని అయితే పిక్ చేసుకున్నారు. ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాము. ఫంక్షన్ హాల్కి వెళ్ళే దారిలో అయితే ఇద్దరం ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఒకరి మొహం ఒకరిని చూస్తున్నాము. ఎందుకంటే మీకు తెలుసు కదా మా ప్రాబ్లం, కార్ పడదు అండ్ బస్ పడదు. సో మాట్లాడుతూ అటు ఇటు ఉంటే ఎక్కడ డిస్టర్బ్ అయ్యి వామిటింగ్ అవుతుందా అని చెప్పేసి క్లయింట్ కి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి చాలా బాగుంది. చూడడానికి అయితే నాకు మంచిగా అనిపించింది, నీట్ గా ఉంది. ఫస్ట్ అయితే హాల్ మొత్తం ఎక్కడ చూసినా సరే నీట్నెస్ అనేది ఈజీగా కనిపిస్తుంది. రిసెప్షన్ ఏరియా ఎంట్రన్స్ లోనే నేను వచ్చిందైతే ఈ క్లయింట్ కి మేకప్ చేయడానికి. తను వెల్కమ్ కోసం అని చెప్పేసి ఇది పెట్టారు, దాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు, బట్ అది మాత్రం బాగుంది. ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు, అది చాలా బాగుంది. ఇది పైన హాల్ ఉంది, కింద రిసెప్షన్, పైన హాల్ అయితే చాలా బాగుంది. ఇది ఏసీ హాల్. ఈవెంట్లకు వెళ్ళిన కానీ ఎక్కడైతే ఈ డెకరేషన్ చూడలేదు. ఈ డెకరేషన్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. కొంచెం సంథింగ్ స్పెషల్ అనిపించింది. నేను వచ్చింది అయితే శ్రీమంతం మేకప్ కి, సో దానికి తగ్గట్టు గాజులు అవన్నీ ఎవరు రాలేదు. ఎప్పుడైనా సరే అసలు ఈ ఈవెంట్కి వెళ్ళినా సరే ఫస్ట్ మేకప్ ఆర్టిస్టే వస్తారు, తర్వాత ఇంకా అందరూ వస్తూ ఉంటారు. ఫస్ట్ అసలు ఎవరు రాకముందు అక్కడ బాగుందని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసుకున్నాను. ఇంకా నా టైం అయితే అయింది మేకప్ చేయడానికి. నా క్లయింట్ అయితే బిఫోర్ చూడండి, ఆఫ్టర్ తర్వాత మేకప్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి తన హెయిర్ స్టైల్ ఇలా ఎంచుకుంది. సో తనకి కావాల్సిన హెయిర్ స్టైల్ అయితే చేశాను. ఫస్ట్ శారీ అయితే ఇది, ఫస్ట్ శారీ లుక్ అయితే అయిపోయింది. ఫస్ట్ శారీ లుక్ మీద అయితే నార్మల్ గా అనిపించింది నాకు. సెకండ్ శారీ మీద అయితే చాలా గ్రాండ్ గా అనిపించింది. మీకు సైడ్ అటు ఇటు ఒరిగిపోతుంది, అది కదలకుండా ఉండాలని చెప్పేసి తనకైతే గ్లూ అది స్టిక్ చేసి పెట్టాను. ఇంకా గ్లూ పెడితే అయితే పాపడ పిల్ల కదలదు. ఇట్లా సైడ్ తల వంపినా కూడా అది కదలకుండా అలానే స్టిక్ అయిపోతుంది. తనైతే ఫస్ట్ సారీ మీద అయితే ఫొటోస్ తీసుకోవడం కోసం అయితే వెళ్ళింది. ఈ లోపు అయితే నేను కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి మార్నింగ్ ఎప్పుడో వచ్చాము కదా, ఇంకా జుట్టు అంతా జరిగిందని జడేసుకొని కొంచెం ఫ్రెష్ అయితే అయ్యాము. దానికి ఒడి నింపడానికి అయితే ఈ పూలు పండ్లు స్వీట్స్ అన్ని డెకరేట్ చేసి తీసుకొచ్చారు, అవే ఇవి. ఇందులో అయితే అన్ని నార్మలే, కాకపోతే నాకు ఇందులో స్పెషల్ అయితే ఒకటి ఉంది, అది చాలా క్యూట్ గా ఉంది. ఈ ఈవెంట్ తగ్గట్టు అయితే అది బాగా సెట్ అవుతుంది. ఇది చూడండి, నేను చెప్పిన స్పెషల్ ఐటమ్ అయితే ఇదే. ఎలా ఉంది? నాకైతే భలే క్యూట్ అనిపించింది చూడడానికి. బేబీ బాయ్, బేబీ గర్ల్. ఇంకా క్లయింట్ అయితే సంథింగ్ స్పెషల్ వెళ్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న శారీ పెట్టి ఇంకా బొట్టు పెట్టి ఆశీర్వదించి తనకైతే సెకండ్ శారీ కట్టే టైం అయితే వచ్చేసింది. తను రూమ్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇది చూడండి ఎంత బాగా అవుతుంది. సెకండ్ శారీ కట్టి జ్యువెలరీ అయితే చేంజ్ చేసాము. ఇంకా తనైతే రెడీ అయిపోయింది, మా వర్క్ కూడా అయిపోయింది. కానీ తను వెయిట్ చేయమనింది, నేను కూడా ఫొటోస్ తీసుకోవడం కోసం అని చెప్పేసి ఇంకా ఫొటోస్ అయితే నేను కూడా తీసుకున్నాను. నాకు ఇంకా ఇలా కుదరలేదు ఇంతకు ముందు ఫొటోస్ సెక్షన్ లో ఫొటోస్ తీసుకోవడానికి, బట్ ఇప్పుడైతే కుదిరింది. అందుకే నిదానంగా అయితే ఫొటోస్ తీసుకున్నాను. తనైతే ఈ లుక్ లో అయితే చాలా బాగుంది. ఫస్ట్ శారీ కన్నా సెకండ్ శారీలో నాకు బాగా నచ్చింది. మీకు ఏ శారీ లుక్ లో నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను చేసిన మేకప్ ఎలా ఉందో కూడా చెప్పండి నాకు. క్లయింట్ నాకు ఇంత టైం ఇవ్వలేదు ఫొటోస్ తీసుకోవడానికి. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళతో పాటు నేను కూడా తీసుకున్నాను, అందుకే ఇంత కూల్ గా వచ్చింది ఫిక్స్ అయితే. నేను చెప్పాను కదా, ఈ
డెకరేట్ ఐటమ్ లో స్పెషల్ ఎఫెక్ట్ బేబీ బాయ్ బేబీ గర్ల్ అని ఈ ఫోటోగ్రాఫర్స్ కూడా అదే నచ్చింది. సో వాళ్ళనే ఫొటోస్ తీసుకుంటున్నారు. మా వర్క్ అయితే అయిపోయింది. మేడం అయితే పేమెంట్ కూడా ఇచ్చేసారు. ఇంకా ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి వెళ్ళండి అక్క అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి కూర్చున్నాను ఒక పావు గంట సేపు. తర్వాత లంచ్ చేసి అయితే నేను రిటర్న్ అవుదామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అందుకే వెయిట్ చేశాను. ఎందుకంటే లాంగ్ రావాలి కదా, మళ్ళీ తినకుండా వచ్చేస్తే ఇంకా ఆకలి అయిపోద్ది అని చెప్పేసి వెయిట్ చేసి లంచ్ చేసే వరకు ఉండి లంచ్ టైం అయ్యాక లంచ్ చేసి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. లంచ్లో అయితే ఫుడ్ ఐటమ్స్ ఇవి. ఇంట్లో నాకు ఒక్కటి కూడా నచ్చింది అయితే లేదు, అందుకే సరిగా తినలేదు, పక్క పెట్టేసి మాట్లాడుకొని బస్ స్టాండ్ కి అయితే వచ్చాము. జర్నీ రిటర్న్ అయితే స్టార్ట్ చేసాము. ఫుడ్స్ అయితే తీసుకొని ఇంకా ఇప్పుడైతే బస్ ఎక్కైతే ఓపిక అస్సలు లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎండ బాగుంటుంది. బాయ్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.